నా నోట నీ మాట ఉంచండి. ఈరోజు శనివారం ఏ వాక్యం అవసరమో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా వందనాలు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఆత్మను బస్టు పట్టించే 10 పాపాలంట. హల్లెలూయా. ఏంటి ఆత్మను బస్టు పట్టించే అంటే చెడగొట్టి పడిపోగొట్టి ఒక విశ్వాసిని పడగొట్టడం, పాపంలోకి దించడం. మనం అనుకుంటే వాడు మొన్నటిదాకా భలే ప్రార్థన చేశాడు, ఎంత బాగా విశ్వాసిని చక్కగా ఎంత బాగా పాటలు పాడాడో, ఎంత మంచిగా ప్రార్థన చేశాడో, ఇంతలోకి వాడు పడిపోయాడు, పాపంలోకి పడిపోయాడు, ఆత్మ జీవితంలో నుంచి వాడు వెనక్కిపోయాడు, దారి తప్పిపోయిన విశ్వాసి అని మనం అనుకుంటా ఉంటాం కదా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మన ఆత్మను బస్టు పట్టించే తలంపులు ఏమిటాయా అని మనం అడిగితే అవి చూడండి. 1 చెడు తలంపు, 2 వ్యభిచారము, 3 దురత్వం, 4 దురాశ, 5 దుష్టత్వం, మోసం చేయటం, కామాతురత, ఇంకా చెడు దృష్టి. మనం చూస్తే ఈ చెడు దృష్టి, అలాగే దేవదూషణ, గర్వం, అవివేకం, ఈ 10 మాటలు కూడా మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఈ రాత్రి. ఎందుకు ఆత్మను బస్టు పట్టించే 10 పాపాలు అంటే 1 ఏంటిది? 2 కొరింథీలో 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఓ మాట ఉంది, చక్కని మాట. ఫస్ట్ మాట మనం ఏం మాట్లాడుకున్నాం? చెడు తలంపులు తీద్దామా? చక్క తీయాలి. 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం తీద్దాం, స్పీడ్గా తీయాలి మీరు. మేము చదువు దేవుని గురించిన జ్ఞానమును ప్రతి ఆటంకమునను పడగొట్టి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనబరిచినందున మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దామా? చెడు తలంపు. ఇవి మనలో ఉండటం వల్ల దేవుణ్ణి ఆత్మపూర్ణంగా ఉండలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. అవునా? చెడు ఆలోచనలు వస్తున్నాయి. కొంతమంది కళ్ళు మూసినా పాపమే గుర్తొస్తుంది, కళ్ళు తెరిచినా పాపమే గుర్తొస్తుంది. ప్రార్థన చేసుకుందామని చెప్పి కూర్చున్నా అలా పాపాలే గుర్తొస్తూ ఉంటాయి. అవునా? ఎందుకు అంటే ఇవి చెడు తలంపు, చెడు ఆలోచన. నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేయటానికి ఇది ఒక మార్గం. నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసి సాతానుడు తనలో మలుపుకోవటానికి అది ఒక మార్గం అంతా. ఇంకోటి కూడా మనం చూస్తే తీసారా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్య గమనమును, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యాలు, వేలవు దూషణలు హృదయములో నుంచి వచ్చినవి. కాబట్టి ఇవి ఆత్మను బస్టు పట్టించే పాపాలు. ఎందుకు నువ్వు ప్రార్థన కనిపెట్టలేకపోతున్నావు? ఎందుకు ఒంటరిగా ఉండి దేవునితో గడపలేకపోతున్నావు? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మన పాపాలే ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే దేవుడు మనతో చెప్తున్నాడు కదా, నీలో వ్యభిచారము, జారత్వము, దొంగతనము, ఇంకా ఏమన్నాయి? ఇవన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టినప్పుడు, వీటన్నిటిని కూడా విడిచిపెట్టినప్పుడు మనము లోకము వైపు చూడక మనుషుల వైపు చూచినప్పుడా ఇవన్నీ మనల్ని పడగొడతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వైపు చూడాలి అంటే నిన్ను రక్షించువాడు, నిన్ను భూమి మీదకి తీసుకొచ్చిన వాడు, నిన్ను నిలబెట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు పోషించి
నేను ఆత్మను బలపరుచున్న వారి వైపు మనం చూడాలి. ఈరోజు మనం బస్టు పట్టుకోవడానికి కారణం, మన సాక్ష్యం వీధుల్లో దెబ్బతింటానికి కారణం, గదిలో ప్రార్థన లేకపోవటానికి కారణం. అవునా? ఏమిటి ఇవన్నీ కూడా అంటే దేవుడు మనకిచ్చిన ఏమిటి, ఏదైతే చేయొద్దు అన్నావో అవి చేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వ్యభిచారం చేయొద్దు అన్నావు అనుకో, దేవుడు దొంగతనం చేయొద్దు అన్నారనుకో, నువ్వు చెప్పేది ఏంది? అవునా, మా నాన్న మాటే విన్నా నేను, మా అమ్మ మాటే విన్ను అని మనం అన్నీ కూడా ఏం చేస్తాం? వ్యతిరేకం. దేవుడు ఏదైతే చెప్పావో అది నువ్వు వినటం వల్ల విశ్వాసం కలిగింది, వినటం వల్ల నీకు మార్గం కలిగింది, వినటం వల్ల నీకు ఆరోగ్యం కలిగింది, వినటం వల్ల నీకు స్వస్థతలు వస్తాయి. ఆమేన్. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో నీ ఆత్మను బలపరుచుకోవచ్చు. వాక్యానుసారమైన జీవితంలో, వాక్యానుసారమైన నడవడికలో నువ్వు జీవించాలంటే నీలో ఈ 10 పాపాలను విడిచిపెట్టాలంట. ఆమేన్ చెప్పండి. రెండోది వ్యభిచారం. మూడోది లూకాసు వార్త 12:15 దురాశ. మానవుడికి ఏమాశ? ఒక్కొక్కరు దేవుడిని కూడా అడుగుతుంటాం, అయ్యా ఎదుటోడు ఏమైపోయినా పర్వాలా, నేను ఒక స్థాయిలో ఉండాలి. అవునా? అంతే ఆశ పెరిగింది అక్కడ, ధనం మీద, సంపద మీద, ఆస్తుల మీద. దురాశ. ఎదుటోడిని చంపి వాడిది మనం లాక్కుందాం. అవునా? వాడిది ఏమైపోయినా పర్వాలేదు, వాడు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి, నా జీవితం, నా కుటుంబం బాగుండాలని మన స్వార్థపు ప్రేమతో ఎదుటోని దురాశతో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆశ, దురాశ దేనికి సాదృశ్యం తెలుసా? నీ ఆత్మను బస్టు పట్టేస్తుంది, నీ విశ్వాసాన్ని పడగొడుతుంది, విశ్వాస జీవితంలో నేను నిలబడనీయకుండా ఆశ, ధనము ధనము ధనమని పరిగెడుతుంటే అవి ఇంకా నిన్ను పరిగెత్తిస్తూనే ఉంటాయి అంట. ఒకసారి మారు మనసు పొంది, రక్షణ పొంది యేసు వైపు చూడు, నీ జీవితంలోకి అవే వచ్చి పడతా ఉంటాయి. ఏవి? పాపాలు, శాపాలు కాదు. నువ్వు దేనికైతే దురాశతో ధనము, సంపద, వెండి, బంగారం, వజ్రాలు, నాణ్యాలని పరిగెడుతున్నావో అవి నిన్ను పరిగెత్తిస్తాయి, కానీ అవి నీకు దొరకవు. ఎప్పుడైతే యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకుంటావో, యేసు ప్రభుని నువ్వు అంగీకరిస్తావో, యేసు ప్రభుని నువ్వు పట్టుకోగలుగుతావో విశ్వాసముతో, అప్పుడు ఈ సంపదలన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. బస్టు పట్టిపోతున్న నీ ఆత్మను బాగు చేయగలిగిన వాడు ఎవరో తెలుసా? గుండెలో ఉన్న కొన్ని అవయవాలు మానవులు వేయగలుగుతున్నారేమో, కానీ దేవుడిచ్చిన గుండెను మరలా ఎవరు కూడా సరిగ్గా చేయలేరు. కారణం ఏమిటంటే వాళ్ళు శారీరకంగా ఆత్మ తీయగలుగుతారు, వేయగలుగుతారేమో, కానీ కట్ చేసి మరలా ఆ కృత్రిమకు సంబంధించి వేయగలుగుతారేమో, కానీ నీ హృదయం పాడైపోతే దాన్ని బాగు చేసేవాడు ఎవరో తెలుసా? డాక్టర్ కన్నా పరమ వైద్యుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనము యేసయ్యని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు, యేసు ప్రభుని నీలోకి చేర్చుకున్నప్పుడు అవన్నీ నీతో ఉంటాయి అంట. హల్లెలూయా. దురాశ దేనికి సాదృశ్యం? అది దురాశ. ఒక సామెత ఉంది లోకంలో, ఏదో ఉంది రాట్లో నాకు, దురాశ దుఃఖానికి చేటు. అది నిన్ను పడగొట్టడానికి, నిన్ను వీడు దొంగరా, వీడు కిరాతకుర్రా, వీడు వ్యభిచారి, వీడు దొంగ, వీడు మారలేదు ఇంకా అంటానికి కారణం నీలో ఆశలు చంపుకోవాలన్న. నిన్ను నీవు చంపుకోవాలి. వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని కలవరి శిలువలో యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నువ్వు కడగబడతావో అప్పుడే నువ్వు ఆశీర్వాదించబడతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఆశీర్వాదించబడతావు, అప్పుడే నువ్వు దీవించబడతావు. కారణం ఏమిటయ్యా అంటే ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనందరం కూడా ఏం చేయాలి అంటే నువ్వు దీవించబడాలి, నీ ఆత్మ పాపములో పడిపోకుండా ఉండాలి, నువ్వు వెనక్కి తిరిగే స్వభావం లేకుండా ఉండాలి, నువ్వు పాడైపోకూడదు, నీ జీవితం దీవించబడాలి, నిన్ను నూరేళ్ళు ఆశీర్వాదించబడాలి అంటుంటారు మనోళ్ళు. అవునా? పెద్దవాళ్ళు ఏమంటారు? పిల్లా పాపలతో కలకాలము దీవిస్తారు. వాళ్ళ దీవెనల్లో వాళ్ళ చేతిలోనే లేదు మొదటిగా దీవెన. ఎక్కడి నుంచి రావాలి దీవెన? పెద్దోళ్ళు ఆశీర్వాదించడానికి వాళ్ళ పెద్దరికాన్ని బట్టి ఆశీర్వాదిస్తున్నారు, కానీ వాళ్ళలో కొన్ని ఆశలు ఇంకా పోలేదంట.
ఎవరు దీవిస్తే ఆశీర్వదించబడతాం, ఎవరు నోటి మాట ద్వారా అంటే ఆశీర్వాదాలు జరుగుతాయంటే యేసు ప్రభు ద్వారా, ఆయన అంటే జరుగుతాయి. ఆమేన్. ఎందుకో తెలుసా, ఈ పాపాలన్నీ కూడా ఆయన ఏం చేశాడు? ఎప్పుడో వాటిని విడిపించాడు. నా తండ్రి చిత్తము, నా చిత్త ప్రకారం కాదు, కానీ నేను నా తండ్రి చిత్త ప్రకారం ఈ భూమి మీదకి వచ్చాను. ఆయన చిత్తమే నా పట్ల జరగాలి అని అడిగాడు, కానీ నా ఇష్టమే అనలేదు అక్కడ. అవునా? మరియమ్మను కూడా అయ్యా కొడక అంటే, పొద్దుగూగులు కొడక అంటున్నావు. నేను వచ్చింది ఎవరి పని నిమిత్తం? అర్థమైందా కొడక అని ఎందుకు అన్నాను? ఒకసారి ఒక విందులోకి వెళ్ళాడు, ఒక వివాహంలోకి యేసుప్రభు వెళితే ఆ విందులో పాపం ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఆ కానాను విందులో ద్రాక్షరసం అయిపోతే ఏమకెందుకు? ఏమూరుకుందా? ఆగిందా? ఆత్రం ఆగల, తొందర ఆగల. ఏమైంది? ఏమకి తొందర ఎక్కువ. అవునా? ఆత్రత ఆగదు. కొంతమంది ఉన్నారు, ఏమైనా చూసి వచ్చారంటే అవి కొన్నదా కూరుకోరు, ఆత్రత. కొంతమంది ఉన్నారు, నేను ఆగరు, చూడకుండా ఉంటేనే బాగుండు అనుకుంటాను నేనైతే. అమ్మ నువ్వు బాగాకే అన్నానా, పోయింది అనుకో, ఖచ్చితంగా ఆత్రం ఆగదు. ఇంకా పోగాకే అంటే పోద్ది, చూసిద్ది, వదిలిపెట్టదు. అందుకని నువ్వు బావద్దులంటే నేను లేనప్పుడు పోయాను చూసి వచ్చింది. ఆత్రం ఆగదు. ఏమోడు ఏం చేసింది? నేను నా తండ్రి చిత్త ప్రకారం వచ్చాను, నేను నీ కాడుండి పొద్దుగూగులు నీతో ఉండి కాదు. వాళ్ళ వృద్ధాపంలో ఉన్నప్పుడు సహాయం చేశాడు దేవుడు, చేయలేదా? పోషించాడు, వాళ్ళకి స్థాయిలోకి వచ్చారు. ఇప్పుడు అన్నాడయ్యా, అమ్మా నేను వచ్చింది నా దేవుడి నిమిత్తము నెరవేర్చడానికి వచ్చాను. నా ఇష్టానుసారంగా మీ ఇష్టానుసారం కాదు. సరే నువ్వు చెప్పావు అని చెప్పి పో, పొద్దుగూలు నీ మాట ఎంత అన్నాడు యేసయ్య. చేశాడు. అక్కడ 6 రాజు బాణాలు తెచ్చాడు, నీళ్ళని నింపమన్నాడు. ఆ నీళ్ళని ఏం చేశాడు? అవి తీసుకెళ్ళి జనాలకి ఇవ్వన్నప్పుడు అన్నారు, ఒరే అందరు లాస్ట్లో ఇస్తారు. ఫస్ట్ జబ్బు కలిగిన ద్రాక్షరసం ఇచ్చి, లాస్ట్లో చిక్కనైనది, తీయనైనది, మంచి శ్రేష్టమైన ద్రాక్షరసం ఇస్తారు కదా. వీళ్ళు ఫస్ట్లోనే శ్రేష్టమైన ద్రాక్షరసం ఇచ్చినారని ఆ కానాను విందులో సాక్ష్యం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అక్కడ సాక్ష్యం వచ్చింది? వీధుల్లో కానీ గదిలో కానీ ఆ వివాహం అంతా కూడా ఘనమైన కార్యములో ఘనమైన సాక్ష్యం. యేసు ప్రభు అక్కడ అడుగు పెట్టారు. ప్రైజ్ అలా. ఈరోజు దేవుడి బిడ్డలో మనం అడుగు పెట్టినప్పుడు, దేవుడి బిడ్డలో వస్తున్నప్పుడు ఆ ప్రత్యేకత వేరు. అవునా? అవునా కాదు? ఈరోజు నాయుడిపాలెంలో నేను ఆ పాస్టర్ గారు మేము వస్తుంటే అందరూ వాళ్ళందరూ కూడా చక్కగా లేచి నిలబడ్డారు. తెలుసా, మేమేమన్నా హీరోలను కాదు. ఆ ప్రత్యేక వచ్చింది, ఆ గౌరవం అంటే దేవుడిచ్చిన గౌరవం. ప్రైజ్ అలా. మమ్మల్ని మేము కాదు అనుకొని దేవుని సువార్త కోసం నిలబడినప్పుడు వీటన్నిటిని నేత్రాశ, క్రమ మదవత్యాలను విడిచిపెట్టి దేవుని చిత్తమేదో, దేవుని ఏర్పాటేందో, దేవుని ప్రణాళిక ఏందో ఆయన ప్రకటించమన్నప్పుడు మేము ప్రకటిస్తున్నాం. విన్న నీలో కొన్ని విశ్వాలు చంపివేయాలి. నీ ఆత్మ ఈరోజు బస్తి పట్టిపోవడానికి కారణం వాక్యం వింటున్నావు కానీ వదిలేస్తున్నావు. నీ సోవుని వదిలేస్తున్నావు. వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు. ఎందుకంటే నీ ఆత్మ దేవునికి ఐక్యతగా లేదు, అంటుకట్టబడలేదు. ద్రాక్ష తీగలు అంటున్నాయి, నేను క్రీస్తుని అంటుకట్టబడినప్పుడు ఫలించాను. హల్లెలూయా. ఎప్పుడు ఫలించాను? నేను క్రీస్తుని అంటుకట్టబడినప్పుడు ఫలించాను. నా కళలు విస్తారమయ్యాయి. ఈరోజు నువ్వు ఫలించకుండా ఉండటానికి కారణం, పడిపోవటానికి కారణం. ఈరోజు చాలామంది యవన బిడ్డలు యవన పాయములో ఎందుకు పడిపోతున్నారు తెలుసా? వాళ్ళలో కోరికలు చంపుకోలేకపోతున్నారు. దేవుడు ఏమన్నాడు? బాప్తీసం తీసుకునే ముందుగానే అడుగుతాడుగా, ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా. రెండోది, ఈ బాప్తీసం నీకు ఇష్టమేనా? ఎవరైనా బలవంతం నేను తీసేటప్పుడు ఏమని అడుగుతుంది తెలుసా? అమ్మ ఏమైనా బలవంతం చేస్తుందా? ఎవరైనా బలవంతం తీసుకోమని నిన్ను పోటీ పెడుతున్నారా? లేదయ్యా, నా ఇష్టానుసారం. మరి నీ ఇష్టానుసారంగా తీసుకున్నప్పుడు ఎందుకు పడిపోయే స్వభావం నీలో వచ్చిందంటే ఈ ఆత్మ నిన్ను బస్టు పట్టించడానికి నీలో ఏముంది? దురాశ, చెడుతలం, ఇంకా క్రమ మదమచ్చ, వ్యభిచారం, దొంగతనం,
ఇంకా ఏమైనా వీటిని విడిచిపెట్టినప్పుడు, ప్రభువులోకి మళ్ళినప్పుడు, ప్రభువుని హృదయంలోకి చేర్చుకున్నప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతూ ఉంటుంది. నువ్వు దీవించబడతావు. మన మందిరంలోకి వస్తున్నావు కానీ వినటి వల్ల ఏం కలిగిద్దని అందరికి బాగా తెలుసు. మరి ఎందుకని మనం పాటించట్లేదంటే అదే మళ్ళీ బిర్యానీ బ్యాగులు ఎత్తున్నారు అనగానే పాత్రనే ఆగి వెళ్ళిపోతాం. కారణం ఏంది? ఆశ. బిర్యానీ తిందాం. అవునా కాదు? కారణం ఏంది? బిర్యానీ తిందామని ఆశ. అదే అక్కడ స్వార్థ ఉంది. దేవుడి మాటల కన్నా ఏది ప్రాముఖ్యమైనది కాదని ఆడ బంతి పెడితే, ఆడ ప్రార్థన పెడితే ఏమంటారు తెలుసు? కానీ అయ్యో టైం అవుతుంది అంటారు బంతి పెట్టకపోతే. అదే పెట్టి వచ్చినవనుకో శుభ్రంగా దీన్ని అంతేం చెప్పుకో, ఇంక నీ జోలు రావాలి. ఎందుకు? కడుపు నిండిందిగా, ఇంక నీ జోలు రావాలి. ఏం ఆశ ఇది? ఆకలి ఆశ, నేత్రాశ. రైజలా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇచ్చినప్పుడే నీలో అన్నీ కూడా చంపేస్తాం. ప్రైజలా హల్లెలూయా. దురాశ దుఃఖానికి సేట్ అన్నట్టు ఈ దురాశ దేనికి సేట్ అంట? నీ పతనానికి. ఏ విచారం, నీ దొంగతనం బైబిల్లో దేవుడు చెప్పాడా లేదా? నాకు చదివామా? మత్తయి సువార్త ఏమది మర్చిపోయారా? 15:10 చదువు. ఏమన్నాడు? చదువు. ఏమన్నాడు? తీయాల 15. దురాలోచనలు, నరహత్యలు. ఏమంట? నరహత్య, ఒక మనిషిని చంపడం కూడా దేవుడికి నచ్చదు. హల్లెలూయా. ప్రేమించమన్నాడు. అవునా? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమంటే మనం ఏం చేస్తున్నావు? అట్నే పట్టుకొని నువ్వు మరలా చదవాలి. అవునా? కసి తీర్చుకొని వాడిని కొట్టేదాకా ఊరుకో. అరే పాస్టర్ గారు ఒక మాట అన్నాడే, మన మంచి కోసమేగా, మన మార్పు కోసమేగా అనుకో. పాస్టర్ గారిని సైడ్ కూడా కొట్టాలనుకునే వాళ్ళు లేరు. లేతే నా గురించి మైకులో చెబుతున్నాయా? రా బయటికి నీ పని చెబుతా. లేరు. ఇది ఇవ్వాలన్న వాళ్ళు మనుషులో చాలామంది చాలా రకాలుగా అనుకుంటుంటారు. దేవుడి సేవకుడి ద్వారా నిన్ను హెచ్చరించినప్పుడు ఆ గద్దెంపుకు నువ్వు లోబడాలి. అవునా? స్టూడెంట్స్ని టీచర్స్ కొన్ని అప్పు చెప్పినప్పుడు అప్పు చెప్పకపోతే సార్ ఏం చేస్తాడు తెలుసు? రేపు బెత్తింది అంటారు అని చెప్పి ఆ బెత్తంతో ఏం చేస్తాడు? సన్మానం చేస్తాడు. ఎందుకు సన్మానం చేస్తున్నావు? ఈసాడన్న భయపడి చదువుతున్నాను. అవునా? నరహత్య చేయటం ఎలాంటిదంటే ప్రేమించమన్నాడు దేవుడు. అవునా కాదా? దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. దెబ్బకు దెబ్బ చూపించేవాళ్ళే ఈ పాటికి ఎప్పుడో దేవుడు వారిని కూల్చేసేవాడు. కారణం ఏందో తెలుసా? క్రైస్తవుడు ప్రేమించేవాళ్ళు. మన ఈనాడు సేవకులు చంపుతున్నా ఎందుకు మిగతా వాళ్ళు ఏం చేయట్లేదు తెలుసా? వారిని ఇంకా క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు వారు భార్యలు. అవునా? గొప్ప గొప్ప సేవకులు చంపుతుంటే వారు భార్యలు ఏమని చేస్తున్నారు? వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడాలయా, వాళ్ళు క్షేమంగా ఉండాలయా, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు నిన్ను నూరేళ్ళు ఆశీర్వదించబడాలని. ఎందుకు వాళ్ళ భార్యలు దూషించకుండా శపించకుండా ఆశీర్వదిస్తున్నారు? దేవుడు చూపిన ప్రేమ అది. యేసయ్య చూపిన ప్రేమ. ఇంకా ఏంటంట? నరహత్య చేయట పాపం. ఇంకా వేచి గమనములను, దుఃఖ దినములు, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యాలు. బైబిల్లో ఒక రాజు ఒక పొలం కోరుకున్నప్పుడు ఆ పొలం యజమానుడు ఇవ్వనన్నప్పుడు భార్యతో చెప్తే భార్య అనేది నువ్వు ప్రశాంతంగా వెళ్ళి తిని పనుకో, రేపు యారికి ఆ పొలం నీ చేతిలోకి వచ్చిద్దని ఏం చేసింది తెలుసా? అబద్ధపు సాక్ష్యాన్ని పెట్టింది. అక్కడ అబద్ధపు సాక్ష్యాన్ని పెట్టినప్పుడు ఆఖరికి ఏమైంది? పాపం నిజమైన యజమానుడు పొలాన్ని యజమానుడి మీద అబద్ధపు సాక్ష్యాన్ని పెట్టి చంపేపిస్తుంది. ఆ రక్తము కుక్కలు నాగితే దేవుడు చూస్తూ అంటున్నాడు కదా, అదే స్థలములో నీ రక్తము ఎందుకు? ఒక నీతిమంతుని చంపినప్పుడు క్షమించగలిగిన మనిషి నీలో ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు. అందుకే అంటాడు కదా, మీరు కొట్టగాకండి, నాకు అప్పు చెప్పండి. ప్రైజ్ అలా. నీ శత్రువుని నాకు అప్పు చెప్పండి, నేను చూసుకుంటా, మీరు కొట్టొద్దు దయచేసి అంటున్నాడు. కారణం ఎందుకని?
ప్రేమించగలిగినవాడు. ఆయన కొట్టడుగా, ఆయన మార్పులోకి తీసుకొస్తాడు కానీ కొట్టడు. అందుకే నాకు అప్పు చెప్పండి, మీరు కొట్టొద్దు, బదులు అనొద్దు, నువ్వెంత అనొద్దు. ఈరోజు ఆత్మలు బస్టు పట్టుకోవటానికి కారణం, పడిపోవటానికి కారణం కుటుంబాల్లో అత్త మాట కోడల మాట, అత్త కూతుర్లు, వీళ్ళు ఒకరికొకరు ఎదురు మాట్లాడుకోవటం, లోపడేవాళ్ళు లేరు. ఎందుకు ఈ స్వభావం లేకపోయిందంటే దేవుని ప్రేమ తరుగైపోయింది, దేవుని ప్రేమ కొదువైపోయింది. అందుకే పడిపోతున్నావు. అందుకే నరకంలోకి వెళ్ళడానికి మన జీవితాన్ని, విలువైన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. దేవుడు వద్దని పనులు చేస్తున్నాం. అవునా? దొంగతనం వద్దంటే మనం ఏం చేస్తున్నాం? ఏముందిలే. మనలో మనం కొన్ని దేవుడు వద్దన్నవన్నీ చేసి నరకానికి పాత్రగా మనం అవుతున్నాం. కారణం, మన జీవితంలో మార్పు రావాలి. జీవితంలో ఏం రావాలి? మార్పు రావాలి. దేవుని బిడ్డరా దొంగతనం చేయడం అంతే, దేవుని బిడ్డ వ్యభిచారం చేయడం అంతే. ఇంకా మనలో ఉండకూడా లోపల ఆవగింజంత విశ్వాసం అన్నాడు కదా, చిన్న మచ్చైన పాపపు మనలో ఉండకూడదు. అలా ఉన్నప్పుడు నీ ఆత్మ బస్టు బట్టి పోదు కానీ ఆశీర్వాదించబడతావు. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీలో ఏ అయితే దేవుడు చెప్పిన 10 మాటల్లో ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాత్రి యేసు నామములో మీలో డిలీట్ అయిపోవును గాక, తీసివేయబడును గాక. దేవుని చిత్తానుసారంగా మేము నడుచును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. ఆ కొరకు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. తలలు వంచి నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మనందరం కూడా చక్కగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. శీను నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. శీను మామగారు